గోదావరి జిల్లాలోని సాగరతీర ప్రాంతంలో పుట్టిన ఒక సాధారణ పల్లెటూరి మధుర వంటకం ఈరోజు 90 ఏళ్ల చరిత్రను పూర్తి చేసుకుని కూడా తన రుచికి తిరుగులేదని నిరూపిస్తోంది. కాలం మారినా, తరాలు మారినా, టెక్నాలజీ రోజులు వచ్చినా ఆ వంటకం మాత్రం తన అసలు సిసలైన రుచిని కోల్పోకుండా కొనుగోలుదారులతో ఎప్పటికీ కళకళలాడుతోంది. ఒక పూరిపాకలో మొదలైన ఈ మధుర ప్రయాణం నేటికీ అదే పూరిపాకలో కొనసాగుతుండడం ఈ కథనాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెడుతోంది. ఈ మధుర వంటకానికి విత్తనంగా మారింది కాకినాడ జిల్లా తొండంగి మండలం పెరమళ్లపురం గ్రామం. సుమారు 90 సంవత్సరాల కిందట ఈ గ్రామానికి కోడలుగా వచ్చిన నిమ్మపు వెంకయ్యమ్మ సాగరతీరానికి దగ్గర్లో ఉన్న తన చిన్న పూరిపాకలో బెల్లంగారెల తయారీని ప్రారంభించారు. అప్పట్లో పక్క ఊళ్లకే పరిమితమైన ఈ గారెల రుచి కాలక్రమేణా జిల్లా దాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. వెంకయ్యమ్మ ప్రారంభించిన ఈ సాంప్రదాయాన్ని ఆమె కోడలు నిమ్మపు రమణమ్మ గత 40 ఏళ్లుగా అదే విధంగా కొనసాగిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే అప్పట్లో ఎలా గారెలు తయారు చేసేవారో ఇప్పటికీ అదే పద్ధతి, అదే మట్టినేల, అదే పూరిపాక, అదే ఇరుకు సందులో కూర్చుని నేటికీ ఈ మధుర వంటకాన్ని తయారు చేస్తుండడం కొనుగోలుదారులను మరింత ఆకట్టుకుంటోంది. గోదావరి జిల్లాలు అంటేనే రుచికరమైన వంటకాలకు చిరునామా. అందులోనూ పెరమళ్లపురం బెల్లంగారెలు తినాలంటే పెట్టి పుట్టాలి అన్నట్టుగా పేరుంది. ఈ గ్రామం నుంచి బెల్లంగారెలు హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాలకు కూడా తరలిపోతుంటాయి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉండే ఈ బెల్లంగారెల రుచి వెనుక ఒక ప్రత్యేకమైన రహస్యముంది. నేటికి రుబ్బురోలులో పిండి రుబ్బడం, కర్రల పొయ్యిపై నెమ్మదిగా గారెలు వేయడం వల్లే ఈ ప్రత్యేక రుచి వస్తోందని రమణమ్మ చెబుతున్నారు. వారం రోజులకు పైగా నిల్వ ఉండేలా ఉండడం కూడా వీటి ప్రత్యేకతగా నిలుస్తోంది. ఈ మధుర వంటకానికి అభిమానులు సామాన్యులే కాదు, ప్రముఖులూ ఉన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపన సమయంలో కోన ఏరియాలో ప్రచారం చేసినప్పుడు ఈ బెల్లంగారెలు రుచి చూసి ఆశ్చర్యపోయారని స్థానికులు చెబుతున్నారు. అదేవిధంగా చిరంజీవి, బాలకృష్ణ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం ఈ గారెల రుచికి ఫిదా అయ్యారని గ్రామస్తులు గర్వంగా చెబుతున్నారు. కాకినాడ నుంచి బీచ్ రోడ్డు వైపు ప్రయాణం చేస్తే పెరమళ్లపురం గ్రామంలో ఎడమవైపున ఉన్న రమణమ్మగారి పూరిపాకలోనే ఈ అసలు సిసలైన న్యాచురల్ బెల్లంగారెలు లభిస్తాయి. 10 గారెలు కేవలం 50 రూపాయలకే అందించడం కూడా కొనుగోలుదారులను ఆకర్షిస్తోంది. పండుగ వేళల్లో అయితే ఈ పూరిపాక వద్ద సందడి మరింత పెరుగుతోంది. ఏదేమైనా 90 ఏళ్ల క్రితం ఒక పల్లెటూరి మహిళ మొదలుపెట్టిన ఈ మధుర వంటకం నేటికీ అదే రుచితో కొనసాగుతుండడం నిజంగా అరుదైన విషయం. తరతరాలుగా కొనసాగుతున్న ఈ బెల్లంగారెల సాంప్రదాయం గోదావరి జిల్లాల రుచికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.